బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయ నియామకాలపై అసెంబ్లీలో సత్యదూరమైన మాటలు బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 26,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే గురుకులాల్లో 18,000 పోస్టులను భర్తీ చేశామన్నారు. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం. మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించినని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడారు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష. ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు, మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్, హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు. ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్.